దాటించుకుని వచ్చారు. నిలబడే ఉండాలి, మీరు నిలబడే ప్రసంగం, అందరు నిలబడే ఉండాలి. ఎక్కువసేపు చెప్పను, అందుకే నిలబెట్టారు. గండములన్నీ దాటించుకుని వచ్చారు. గండములను దాటింప చేసిన లేక గండములన్నీ తప్పించిన దేవునికి మనము దండం పెట్టాలట. ఏం చేయాలమ్మాయ్యా? దండం పెట్టాలి అన్నారు అయ్యగారు. గండములు దాటించిన దేవునికి దండం అనగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించాలి. బైబిల్ చరిత్రలో ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు కనబడుతుంది. వారిది కూడా ప్రయాణమే, మనది ప్రయాణమే. భూలోక జీవితమే ఒక ప్రయాణం. అందుకే బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే మనము యాత్రికులము. మనం ఎవరము? యాత్రికులము, పరదేశులము. ఈ దేశం కాదు మంది, భూలోకం మనది కాదు. స్థిరమని నమ్మకు, ధర ఎవరికి, నీ పరలోకమే స్థిరమన్నారు భక్తులు. కాబట్టి మనము యాత్రికులము, యాత్ర చేయించున్నాము. ఈ యాత్రలో, మన ప్రయాణములో ఎన్నో గండాలు దాటుకొని వెళ్ళాలి మనం. తెలుగులో సామెత చెప్తారు, అది బైబిల్లో లేదు కానీ తెలుగులో చెప్పే సామెత ఏమిటంటే ఏగిలేస్తే 1000 గండాలు తప్పించుకోవాలట ప్రతి మనిషి. ఎన్ని గండాలు? ఉదయం లేస్తే రాత్రి పడుకునే సమయానికి ఎన్ని గండాలు వస్తాయి మనిషికి? 1000 గండాలు తప్పించుకోవాలి. మనం తప్పించుకోలేము, దేవుడు తప్పించాలి. ఇశ్రాయేలీయుల ప్రయాణములో దేవుడు వారికి గండములను తప్పించారు. ఇశ్రాయేలీయులు దాదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఉన్నట్లుగా నిర్గమకాండం 12వ అధ్యాయము 40వ వచనములో ఐగుప్తు దేశములో గోషేను అనబడే ప్రాంతమందు వారు ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. బాగా వినాలి, 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశములో ఉన్నారు. ఐగుప్తు దేశములో గోషేను అనబడే ప్రాంతములో వారు నివాసము చేశారు. అంత మాత్రమే కాకుండా వారు బహు సంతాన వృద్ధి కలిగిన వారిగా మొదటిగా ఐగుప్తు దేశానికి వారు వెళ్ళినట్లుగా ఆదికాండం 47వ అధ్యాయం 6వ వచనములో, మీరు స్పీడ్ గా చదివితేనే త్వరగా ముందుకు వెళ్తారు. ఐగుప్తు దేశములో నీ ఎదుట ఉన్నది ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషేను దేశములో వారు నివసింపవచ్చును. గమనించాలి, ఐగుప్తు దేశమందు ఒక ప్రాంతము, ఒక మైదానం ఉన్నది. గోషేను అనబడే మైదానములో ఫరో తనకు సమానముగా అధికారము కలిగిన యోసేపుతో అంటున్నాడు, నీ తండ్రి నీ సహోదరులందరూ కూడా అక్కడ నివాసం చేయొచ్చు, ఏమి అభ్యంతరము లేదు. కాబట్టి వారు ఆ రీతిగా ఐగుప్తు దేశానికి వెళ్లి ఐగుప్తు దేశములో దాదాపుగా 430 సంవత్సరాల కాలం ఉన్నారు, బహుసంతాన వృద్ధి కలిగిన వారై. అయితే జరిగినది ఏమిటి? నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనములో, నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనములో ఇశ్రాయేలీయులు బహు సంతానము కలిగిన వారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను కనుక నిండియుండెను. యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించాను. యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు. అంతవరకు యోసేపుకు సాకారం చేసే రాజు ఉన్నాడు గాని రాజు మారిపోయాడు. రాజు మారిపోయిన తర్వాత ఈ ప్రజలకు శ్రమ ప్రారంభమైంది, లేక వీరికి గండం వచ్చింది, వీరికి శ్రమలు వచ్చాయి. ఎంతటి శ్రమలు, ఎన్ని గండాలు వారికి వచ్చాయంటే
మొట్టమొదటి గండము వారికి వచ్చిన గండం ఏమిటంటే దాస్యము. వారు దాసులుగా చేయబడ్డారు, వారు దాసులైపోయారు. భయంకరమైన శ్రమ వారికి పెడుతున్నారు. విస్తారముగా వారిని విస్తరించిన ప్రజలను వారితో భయంకరమైన పనులు, ఎట్టి పనులు అంటే జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి ఒక్క పనిలోను కఠినమైన సేవ చేయించుచు అధికారులను, వారిపైన అధికారులను నియమించి పని చేయకపోతే కొడుతున్నారు, పని చేయకపోతే హింసిస్తున్నారు. అంతటి భయంకరమైన దాస్య గండము వారికి వచ్చింది. మొదటిగా నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడుచున్నారు. కనుక వారిని శ్రమ పెట్టుచున్న కొలది వారు విస్తరిస్తున్నారు. శ్రమలు ఎక్కువగానే ఉన్నాయి, దాస్యం ఎక్కువగా ఉన్నది. కనుక మొట్టమొదటిది ఇశ్రాయేలీయులకు కలిగిన గండం ఏమిటంటే దాస్య గండము. రెండవదిగా చూసినట్లయితే ఇశ్రాయేలీయులకు కలిగిన రెండవ గండం ఏమిటంటే శిష్యుల యొక్క హత్య గండము. శిశువులను చంపుచున్నారు, పిల్లలను చంపుచున్నారు. ఏ తల్లైనా తన యొక్క కళ్ళ ముందు తన బిడ్డ, తన కుమారుడు చనిపోతున్నాడు అంటే ఏ తల్లైనా ఓర్చుకోగలదా? ఏ తండ్రి అయినా సహించుకోగలడా? వారికి వచ్చిన రెండవ గండం ఏమిటంటే వారి కళ్ళ ముందే వారి పిల్లల్ని చంపేస్తున్నారు. దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండం 1వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడిన మాట, ఫరో ఎబ్రియులలో పుట్టిన ప్రతి ఒక్క కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. మగ పిల్లలైతే చంపివేయండి, ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి. శిశువు యొక్క గండము, శిశువు యొక్క హత్య గండము. రామ్సేస్ అనబడే ఈ ఫరో, వారికి రామ్సేస్ అనే పేరున్నది గాని వారు ఫరో అని పిలువబడుచున్నారు. ఐగుప్తు రాజులందరికీ ఫరో అనే పిలుపు. అలాగే యూదుల రాజుకు ఏరోదు అనే పిలుపు బైబిల్లో కనబడుతుంది. కనుక ప్రియులారా, మీ అందరికీ తెలియజేసే మాట, రెండవ గండం వారికి ఏమిటంటే శిష్యుల యొక్క హత్య గండము. చాలా మంది పిల్లల్ని చంపారు. సుందరుడైన మోషేను కూడా చంపాలనుకున్నాడు కానీ ఆ తల్లి దేవుని సన్నిధిలో 2వ అధ్యాయము 2వ వచనములో చూస్తాము, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైన చూచి 3 నెలలు వారిని దాచెను. కూర్చోండి, అందరూ కూర్చోండి. మిమ్మల్ని నిలబెడితే నాకు బాధ వస్తుంది. నేనైతే నిలబడాలి, ఇప్పుడు నిలబడాలి, మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నిలబడాలి. మిమ్మల్ని కొద్దిసేపు నిలబెడితే నాకు బాధ వస్తుంది. కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తాలి గట్టిగా. చేతులు మర్చిపోయినట్టుగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని ఊరికి నోటితో చెప్పుకుంటున్నారు కానీ చాలా మంది హృదయాల్లో ఏమీ లేదు, హ్యాపీ లేదు, సంతోషం లేదు. అంత పోగొట్టుకున్నట్లుగా, అంత పోగొట్టుకొని వచ్చి కూర్చున్నట్లుగా కూర్చున్నారు కొంతమంది. సంతోషంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులను గమనించాలి. శిష్యుల యొక్క హత్య గండము. సుందరుడైన మోషేను తల్లి ఏం చేసింది? చదువమ్మా. ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు దాచింది. నిజంగా ఈ మాట చాలా ఆశ్చర్యం వేస్తుంది. చిన్నపిల్లల్ని దాచడం సాధ్యమా? చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, అవునా కాదా? ఒకరింట్లో మన ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉన్నారు అనేది గుర్తు అమ్మాయిలా వినాలి మీరు మనసు పెట్టి. చిన్నపిల్లలు ఉన్నారనే సంగతి ఇంటి పక్కన వారికి, వీధిలో వారికి తెలుస్తుందా తెలియదా? ఎలా తెలుస్తుంది? గట్టిగా చెప్పాలి. ఎప్పుడు ఏడుస్తారో తెలియదు. అర్ధరాత్రి ఏడవచ్చు, మధ్యరాత్రి ఏడవచ్చు, తెల్లవారుజామున ఏడవచ్చు, ఎప్పుడైనా ఏడవచ్చు పిల్లలు.
కానీ 3 నెలలు దాచింది సుందరుడైన కుమారుడు మోషే. ఆ సుందరుడైన కుమారుడిని ఒకవేళ వారు చూచారంటే చంపివేస్తారు. తన కుమారుని చంపడం ఆమెకి ఇష్టం లేక ఒకవైపు ప్రార్థన చేసుకుంటూ ఆమె దాచలేక ఒక జమ్ము పెట్టెను చేసి అందులో పెట్టేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులను గమనించాలి, శిశు గండము తర్వాత మూడవదిగా వారికి వచ్చిన గండం ఏమిటంటే ఫరో యొక్క కోప గండము. ఫరోకు వారి మీద కోపం ఎక్కువైపోతుంది. మోషే వచ్చారు. మోషే పెద్దవాడైపోయి ప్రజల పక్షాన్ని నిలబడి నా ప్రజల్ని నా దేవుని ఆరాధించడానికి, యెహోవాను ఆరాధించడానికి పంపించాలంటున్నాడు. వీరంటున్నారు ఏమని? ఫరో ఏమంటున్నాడు? నేను పంపియను. అక్కడ భయంకరమైన మాట అన్నాడు, యెహోవా ఎవడు? యెహోవా మాట విని పంపించడానికి యెహోవా ఎవడు అని మాట్లాడుతున్నాడు ఫరో గర్వంతో. ఎప్పుడైతే ఈ ప్రజలతో మోషే మాట్లాడుతున్నాడో ప్రజల మీద ఫరో కోపం ఎక్కువ అవుతుంది. అందుకనే పనిలో ఎక్కువ, ఇంకా ఎక్కువ కష్టం. ఈ 3వ రామ్సేస్ అనబడే ఈ ఫరో ఏం చేస్తున్నాడు? నిర్గమకాండం 5వ అధ్యాయం 17, 19 వచనాల్లో మనం చూస్తే, అందుకు అతడు మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలిని అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పోండి, పని చేయుడి, గడ్డి మీకు ఇవ్వబడదు. అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పెను. మీకు గడ్డివ్వము, మీరే గడ్డి తెచ్చుకోవాలి, మీరే ఇటుకలు సమకూర్చుకోవాలి, మీరే అన్ని సిద్ధపరచుకోవాలి. కానీ లెక్కలో తేడా ఉండకూడదు. మొదటిగా గడ్డి వారు తెచ్చిచ్చేవారు, ఇప్పుడు గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలి. పని ఎక్కువైపోయింది, కోపంతో పని ఎక్కువ పెట్టాడు. లెక్కలో తక్కువ ఉండకూడదు, పని చేయాలి మీరు అనగా ఫరోకు కోపం వచ్చింది ఇశ్రాయేలీయుల మీద. కాబట్టి ఫరో అనే అతని యొక్క కోపగండము. 4వదిగా చూసినట్లయితే అరణ్య గండము. నేను ఎక్కువగా వివరించట్లేదు సమయాన్ని బట్టి. అరణ్య ప్రయాణము. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే నిర్గమకాండం 13వ అధ్యాయము 22, 21, 22 వచనాల్లో, నిర్గమకాండం 13, 21, 22 వచనములలో చూస్తే వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. పగటి వేళ మేఘ స్తంభమై రాత్రి వేళ అగ్ని స్తంభమై ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. అరణ్య ప్రయాణము లేక అరణ్య గండము. అరణ్యములో ఎన్ని శ్రమలు ఉంటాయి. అడవి ప్రయాణము సామాన్యమా? నిర్గమకాండం 14వ అధ్యాయం 19, 20 వచనాల్లో కూడా చూస్తే ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోలేదు, వారి వెనుక నిలిచెను. గమనించాలి, ముందు వెనుక దేవుడుండి వారి అరణ్య ప్రయాణములో దేవుడు నడిపిస్తున్నాడు. ఈయనండి ఇచ్చి చివరిలో కూర్చోబెట్టి ఇది ఇచ్చేయి. కంజరి కోసం నడుస్తుంది, తీసుకో. దేవునికి మహిమ కలుగును గాక. సమయాలు అక్కడే కూర్చో, తీసుకో. కంజరి అబ్బాబు ఆసక్తి ఉంది, నేర్పించాను. కంజరి కొట్టనే చిన్నతనం నుంచి ఒక కంజరి తీసుకుని చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక.
అరణ్య ప్రయాణము, అరణ్య గండము ఎంత భయంకరమైన శ్రమో. అడవి ప్రయాణం. ఊర్లోనే మనకు కష్టాలు ఉన్నాయి, అవునా? ఊర్లో బాగా బ్రతుకుతున్నారా? ఊర్లో బాగా బ్రతుకుతున్నారా? ఊరి జీవితం కష్టమా, అడవి జీవితం కష్టమా? మాట్లాడితే ఒకసారి ఆలోచన చేయండి. రాత్రి అవగానే ఏం చలి పెట్టకుండా మంచిగా దుప్పట్లు కప్పుకొని ఉంటున్నాం. వాళ్ళకి ఒకరా ఇద్దరా? బైబిల్ పండితులు చెప్పే మాట దాదాపుగా 30 లక్షల మందట వారు. బైబిల్లో కాల్బలం 6 లక్షలనుంది. అనగా బలమైన నడవగలిగిన పురుషులు మాత్రమే 6 లక్షలు. చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు కలిపితే 30 లక్షల జనాంగాన్ని అరణ్యములో ప్రయాణం. వంట చేయాలంటే ఇప్పుడు మనకి ఇంతమంది వంట చేసే కష్టాలు పడుతున్నాం. పొయ్యి వెలిగించాలంటే మాటలా? ఇంట్లో చేసేకే, మా తల్లులు ఇంట్లో చేసి సావాలి. ఎంతకాలం చేసి సావాలో నాకు సావు రాకపోయింది. ఇవి వంట చేయాలి. ఎంత విసిగిపోతారో మహాతల్లులు. నీ పిల్లలకు చేసుకోవడానికే, నీ భర్తలు చేసుకోవడానికే నాకు సావైనా రాకుంది పని చేసేది. ఏ మాటలో ఎందుకో అంత విసుగు. కనుక ప్రియులారా, ఇంట్లో చేసుకోవడానికి ఇంత కష్టమైతే 6 లక్షల జనాంగం ఎలా వారికి భోజనం, ఎలా వారి ప్రయాణం? వాహనాల మీద కాదు, కాలినడకన ప్రయాణం, అడవి ప్రయాణం. గమనించాలి ప్రియులారా, వీరికి వచ్చిన గండం ఏమిటంటే అరణ్య గండము. ఇక మరొక గండం ఏమిటంటే సముద్ర గండము. వారి ప్రయాణములో ఒక అడ్డు వచ్చింది. వారు ఎలాగైతే అరణ్య ప్రయాణములో ఉన్నారో, మనము కూడా ఈ లోకమే ఒక అరణ్యము. అరణ్యము లాంటి లోకములో ఉన్నాం. అరణ్యము లాంటి ప్రజల మధ్యలో, అరణ్యములో మృగాలు ఎలాగైతే ఉంటాయో, మృగముల లాంటి మనుషులు కొందరు ఉంటారు ప్రపంచంలో. అరణ్యములో ఎలాగైతే విష సర్పములు ఉంటాయో, మేలు చేసిన వారికి కీడు చేసే విష సర్పము లాంటి మనుషులున్న ప్రపంచములో మనం నడుస్తూ ఉన్నాం. అరణ్యములో ఎలాగైతే అనేకమైన ఇబ్బందులు ఉంటాయో, అట్టి ఇబ్బందుల్లోనే మన ప్రయాణము, వారి ప్రయాణము అరణ్యము. దేవుని బిడ్డలమైన మన ప్రయాణము అరణ్యమే. తర్వాత వారికి వచ్చిన మరొక గండం ఏమిటంటే సముద్ర గండము. ముందేమో ఎర్ర సముద్రం, వెనకలేమో శత్రువులు. ఎర్ర సముద్రం, సముద్రం ముందుగా ఉంది. బయటికి పంపించారు కానీ తరుముతూ వచ్చారు మరలా. నిర్గమకాండ 14:21. మోషే అమ్మా సముద్రం వైపు తన చెయ్యి ఎత్తి, సముద్రం వైపు తన చెయ్యి ఎత్తి, తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి, ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడల వలె ఉండెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు మరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములను ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి,
యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. తర్వాత ఆ సముద్రములో శత్రువులందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. అక్కడ 28 వరకు చదివితే గమనించాలి. 28 ఒక వచనం చదవండి. లాస్ట్ లో నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనలను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అందరూ చనిపోయారు. దేవుడు వారికి ఉన్న గండాలని దాటించుకుంటూ వచ్చారు. మొదటిగా దాస్యం అనే గండము, ఇక వారికి దాస్యము లేదు. ఫరో యొక్క దాస్యం అనే గండము నుండి విడిపించారు. రెండవదిగా శిశువుల యొక్క హత్య, శిశువులు హత్య చేయడమనబడే గండములో నుండి దేవుడు వారిని విడిపించాడు. మూడవదిగా మనము చూచాము, వారికి ఉన్న గండము ఫరో కోపగండము. ఇప్పుడు ఫరో కోపగండము లేదు. ఫరో సైన్యం అంతా నాశనమైపోయింది. ఫరో ఆ సముద్రములో తన యొక్క సైన్యం అంతా, తన యొక్క సైనికులందరూ చనిపోయారు. నాలుగవదిగా అరణ్యములో వారిని విడువక మేఘ స్తంభమై అగ్ని స్తంభమై ఒక దూతను వారికి ముందు వెనక ఉంచి ఆయన నడిపిస్తూ వచ్చారు. వారి ప్రయాణములో అనగా అరణ్య గండములో కూడా వారిని దాటిస్తూనే వచ్చారు. సముద్ర గండము సముద్రాన్ని పాయలుగా చేసి సముద్రాన్ని ఆ నేల మీద నడిపించి, అందుకే నీ నా జీవితంలో సముద్రము లాంటి అడ్డులు రావచ్చుకొనిస్తాను. నడవడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఒక భక్తుడు పాట రాస్తూ అన్నాడు కదా, అంధకారమే దారి మోయగా నిందలే నన్ను కృంగదీయగా తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చు నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన చేయి పట్టి రెండు కట్టి చక్కని ఆలోచనండి, చేయి పట్టి రెండు కట్టి చక్కని ఆలోచన నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి మహిమ కలుగును గాక. దారులన్నీ మూసిపోయినా దారి మూసిపోయింది, సముద్రం అడ్డుగా వచ్చింది. అయితే దేవుడు ఆ సముద్రాన్ని పాయలుగా చేశారు. నీ జీవితంలో కూడా గత సంవత్సరంలో ఎన్నో ఆటంకాలు కలిగి ఉండవచ్చు. విశ్వాస జీవితంలో బహుశా మీకు అర్థము కావడానికే దేవుని యొక్క సేవకుల జీవితంలో జరిగిన కొన్ని సంభవాలు సాక్ష్యముగా చెబుతాం తప్ప గొప్ప కాదు. 2015వ సంవత్సరంలో దారులన్నీ మూసిపోయాయి. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. అందరూ కూడా సేవకుని అపార్థం చేసుకునే మాటలు. కొంతమంది ఎందుకలా మాట్లాడాడు, అంత పెద్ద వ్యక్తిని మాట్లాడాడు, తప్పు కదా. అవును, తప్పే. అన్యాయము జరిగేటప్పుడు న్యాయము అన్యాయమని మాట్లాడే మాట కరెక్టే. ఎంత పెద్దవారైనా న్యాయమే అన్యాయాన్ని అన్యాయమే అని చెప్పాలి, న్యాయాన్ని న్యాయమే అని చెప్పాలి. అన్యాయం అన్నందుకే అంత శ్రమ వచ్చింది.
అంత ఆగిపోయిన పరిస్థితులు, ఇక ఎలా వెళ్ళాలో తెలియదు. దైవజనులు పాడినట్లుగా ఎటు చూచిన మార్గములే మోసము చేయు ఈ నా శత్రు వర్గములే, ఎటు పోవలయను నేను ఎరుగని వాడనై కటకటాయని ఎడవా ఘనమోక్ష మార్గము నీవే అని నమ్మిక యేసు. ఆ సమయంలో ఆయన మాట్లాడిదిగో దారి, నీవెవరి వైపు చూస్తున్నావు? నా వైపు చూడు. నా వైపు చూస్తే తీరానికి చేరుతాం. రాజుబాబు గారు ఒక పాట పాడారు, ఎంత దూరమైనా, పాట తీస్తారే, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరం. స్పీడ్ వెళ్ళొద్దు, నన్ను దాటి వెళ్తున్నారు మీరు ఇద్దరు, బాగా ఉడుకు రక్తం వెళ్తున్నారు, ఎవరొస్తులు దాటి వెళ్తున్నారు. నన్ను దాటి వెళ్తే ఎలాగా? మీరు నన్ను అనుసరించాలి. నేను మీ వెంట పరిగెట్టాలంటే మీతో నేను ఎలా పరిగెడుతును? నా వెంట పరిగెడితే మీరు పరిగెట్టగలరు, నేను మీ వెంట పరిగెట్టాలంటే కుదురుతుందా? కుదరదు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరానికి చేరు. నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ, కలువరి గిరిదనుక సిలువ మోసినా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, నజరేయుడేసు ముందు నడువగా, నజరేయుడేసు నీ ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. యేసు వైపు చూస్తే నీకు దారి తెలుస్తుంది. అది సముద్రమైనా, అది నది అయినా, సముద్రం లాంటి అడ్డులు వచ్చినా, సముద్రం లాంటి శ్రమలు వచ్చినా వాటిని దాటిస్తాడు ఆయన. ఇశ్రాయేలులకు సముద్ర గండాన్ని దాటించి ముందుకు తీసుకుని వచ్చాడు. ఇక ఆరోదిగా వారికి ఉన్న గండం ఏమిటంటే ఆహార గండము. అరణ్యములో ఆహారం కష్టము, ఆహారం లేదు. అందుకే మోషేతో అంటారు, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? సేవకుని మీద తిరుగుబాటు పడ్డారు. అక్కడే ఉంటే సేవకుని యొక్క ఆలోచన ఏమిటి? బానిసత్వంలో ఉన్నారు, విడిపించాలని ప్రయాసపడ్డాడు. కానీ ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది మాట? ఏమంటున్నారు? చంపడానికి తీసుకొని వచ్చావా? చచ్చిపోతున్నారని తీసుకొని వచ్చాడు బయటికి దేవుడు. ఇప్పుడు ఎవరి మీద అంటున్నారు? మమ్మల్ని చంపడానికి సమాధులు లేవని, ఐగుప్తు దేశంలో సమాధులు లేవని తీసుకొని వచ్చావా? అయితే బైబిల్లో ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, నిర్గమకాండం అంతా చదువుతున్నప్పుడు ప్రజలు ఏమన్నా ఎవ్వరేమన్నా మోషే ఒక పని చేస్తూ ఉంటాడు. ఏమనంటే రాయబడి ఉంటుంది, అతడు దేవుని ఎదుట సాగిలపడెను. ఏం చేశాడు? ఎటుగా చెప్పాలి? ఎవరేమన్నా ఎవరి దగ్గర పడుతున్నాడు? అయ్యా చూడయ్యా, ఈ ప్రజల్ని చూడయ్యా,
అయ్యా వీరు చూడయ్యా నా మీద తిరుగుబడ్డారు చూడయ్యా, వారి కొరకే కదయ్యా నేనేం చేయాలయ్యా, ఆహారం అంటున్నారయ్యా, ఇన్ని లక్షల మందికి ఆహారం పెట్టడం నా వల్ల కాదు అని యెహోవాకు మొరపెట్టగా ఏం కురిపించాడు? గట్టిగా చెప్పండి అయ్యా. అంత తెలిసిన వాక్యమే చెప్తున్నాను మీకు. ఏం కురిపించాడు? గట్టిగా చెప్పాలి. ఎవరు తినే ఆహారము? గట్టిగా చెప్పాలి. ఎవరు తినే ఆహారము? దేవదూతలు తినే ఆహారం. అది తింటూ సంతోషించాలా? వాళ్ళేమన్నారు? గట్టిగా చెప్పాలి. కడుపు నిండిన కష్టమే, ఆకలితో ఉన్న తిడతారు. చెప్పండి అయ్యా. కడుపు నిండా తిన్నా కూడా ఒక పెళ్లికి వెళ్ళారంట, బాగా భోజనం చేసి పెడితే కడుపు నిండా తిని తేపుకుంటూ ఎన్నికి బయటకు వస్తూ అంత మటన్ చికెన్ అంతా బాగా తిని బయటకు వస్తూ అంటున్నారట, ఏం భోజనం చేశారు, బాగున్నారా, బాగా చేశారంటే, బాగా చేశారు దొంగ సచ్చినోడు ఎక్కడ సంపాదించాడో ఏమో, ఎక్కడెక్కడ అంత కూడబెట్టాడో, ఏ భోజనం పెట్టాడో, ఇంత అన్నం పెట్టాడు, ఇంత కూడేశాడు, కడుపు నిండా తిన్నామని తిడుతున్నారట. ఏం చేయాలి మరి? ఆకలితో ఉన్న తిడతారు, చెప్పండి, కడుపు నిండినా కూడా తిడతారు. ఇప్పుడు ఈ మన్నాను తింటూ సంతోషించాలి కానీ ఏమంటున్నారు ఇప్పుడు? మాకు మాంసం కావాలి. ఏం ಬೇಕು ನಮಗೆ? మాంస ಬೇಕು. ಎಷ್ಟು ದಿನ ఈ మన్నా తిని నోరు చెడిపోయింది, సప్పగైపోయింది నోరంతా. మోషే మాకేం కావాలి? అప్పుడు మరలా ఏం చేస్తున్నాడు ఈయన? ఎవరికి మొరపెడుతున్నాడు? అయ్యా మాంసం కావాలయ్యా, సముద్రంలో ఉన్న చేపలని తెచ్చినా సరిపోవయ్యా వీళ్ళకి. మొత్తం వేటలన్నీ పొట్టేళ్ళు గొర్రెల మందలని తెచ్చినా సరిపో, 30 లక్షల మందికి తెచ్చిపెట్టడమే కానీ వండడం మామూలు కాదు నాయనా. అంతమందికి వంట చేయాలంటే కష్టమవుతుంది అయ్యా. అప్పుడు మరలా అంటున్నాడు, మాంసం కూడా వారికి దేవుడు కురిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ గండం తప్పింది ఇప్పుడు? ఆహార గండం కూడా తప్పించాడు. ఇక లాస్ట్ గండం, శత్రువుల గండం. చాలా మంది శత్రువులు ఇశ్రాయేళ్ల ప్రయాణంలో కానానుకు చేరేంత వరకు చాలా మంది శత్రువులు ఉన్నారు. కానీ ఒక్క శత్రువులను గురించి నిర్గమకాండం 17:11 వచనం 14 వచనం వరకు మనకు కనబడుతుంది. అక్కడ ఒక్కటి చదవమా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి తిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతని దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయులను పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము. మోషే ఒక బలిపీఠమును కట్టి అక్కడ యెహోవా పేరు పెడుతున్నాడు. ఏమనమా? యెహోవా నిస్సి. యెహోవా నిస్సినా? యెహోవా నిస్సి అని పేరు పెట్టి యెహోవా ధ్వజము. కనుక ప్రియులారా, ఇక్కడ శత్రువుల గండము కూడా తప్పించాడు. టోటల్ గా వారికి ఉన్న గండాలన్నీ తప్పించాడు. అయితే నూతన సంవత్సరంలోనికి వచ్చిన మనకు 2025వ సంవత్సరంలో ఎన్ని గండాలు దేవుడు తప్పించి వచ్చాడో ఒకసారి వెనక్కి చూడండి. ఎంతో మంది వారి గండాలు తప్పించుకోలేక చచ్చిపోయిన వారు ఎందరో ఉన్నారు, దుఃఖముతో ఉన్నవారు,
భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు ఎంతో మంది, వారికి శ్రమ వచ్చిన డిసెంబర్ 25 ఆ సమయంలో కుమార్తె ఫోన్ చేసింది, అయ్యా నా గర్భసంచి పాడైపోయింది, తీసివేయాలంటున్నారు, యవన బిడ్డ, చిన్న పిల్లలు, ఇంకా ఆ చిన్న వయసుకే గర్భసంచి తీసేయాలంటున్నారు డాక్టర్లు, అయ్యా అని కన్నీళ్లతో ఫోన్ చేసింది. ప్రార్థన చేయండి అయ్యా అని ప్రార్థన చేయించుకుంది. అద్భుత రీతిగా మరలా ఫోన్ చేసి ఒక 2 రోజుల తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్తే, ఏం అవసరం లేదమ్మా, గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు, కొన్ని మందులు వాడితే దానికి బాగైపోతుందని చెప్పాను. సంతోషంగా ఎన్నో శ్రమలు, అనారోగ్యములు గత సంవత్సరములో నీ జీవితంలో జరిగాయేమో, వాటన్నిటిని దాటించుకొని వచ్చారు ఆయన. ఇశ్రాయేలును దాటించినట్లుగా ఇందాక మనం పాడుకున్న అయ్యగారు పాడిన కీర్తనలో, గండములను దాటించు, గండములను దాటించు, ఉపకారి వివేకవు ఉపకారులం మెచ్చిన ఉపకారి ఉపకారి నీవే కావా, ఉపకారి నీవే కావా, నెత్తములా జగతే కృపలనికముగా చూపించుమా, కృపలనికముగా చూపించుమా, అపకారములను మాకు, అపకారములను మాకు, ఉపకారి హృదయము వానకు పడిసెము పాట, నాకు వానకు రాగా, వానకు పడిసెము మానవులేతరు మరణము కాగా, మానవులేతరు మరణము కాగా, ఈనాడు మా చేత గానములో చేర్చుట కొరకై, గానములో చేర్చుట కొరకై, ఆరిని పరిహరించిన మా, ఆరిని పరిహరించిన మా, ఆరిని పరిహరించిన మా, ఆరిని పరిహరించిన మా, ఉపకారి ఉపకారులం మించిన ఉపకారి హానిని పరిహరించావు. మాకెన్నో హానులు రావాలి, కొంతమంది వారు చేయించిన పనిలోనే వారికి హాని, వారు చేయించిన వ్యవసాయములో హాని, వారు చేయించిన ఉద్యోగములో హాని, వారి యొక్క వాహనాల్లో వారికి హాని, వారి కుటుంబములో వారికి హాని, రకరకాల హానులు గత సంవత్సరములో లేక రకరకాల గండములు దేవుడు తప్పించాడు గనుక ఈ నూతన సంవత్సరంలో వారు గండాలన్నీ దాటొచ్చిన తర్వాత దేవునికి ఏం చేశారు? ఇశ్రాయేలు స్తోత్ర కీర్తన పాడినట్లుగా ఈ సంవత్సరంలో మనం దేవునికి కృతజ్ఞత, ఎక్కువ కృతజ్ఞత, ఎక్కువ కృతజ్ఞత. నీ కుటుంబాన్ని బట్టి, నిన్ను నీ కుటుంబాన్ని క్షేమముగా 2025 అంతా కాచి, గండాలు తప్పించి, హానులు తప్పించి, కీడులు తప్పించి, మేలులతో నింపి ఈ వస్త్రములోనికి నడిపించిన దేవునికి హృదయమంత స్థుతితో, ఏదో ఈ వారం ఈ నెల ఒకటే కాదు, మన ప్రతిదినము అయ్యగారు పాడుచున్నారు, మనస్సున స్థుతి కార్యము తప్ప పని ఏమున్నది? భక్తజనానికి వేరే పని లేకుండా దేవుని ఎప్పుడు మనసులో స్థుతిద్దాం. ఎక్కువ స్థుతి చేస్తే మేలు కలుగుతాయి. నూతన సంవత్సర కీర్తనలోనే పాడుకుంటాం కదా, ఏమని?
ఎన్ని మేల్లో ఎంచి చూడ ఇలను ఎవరి సఖ్యము, అన్ని మేలు మరువకున్న అధికమౌను సౌఖ్యము. చేసిన మేలు మర్చిపోకపోతే దేవుడు ఏమిస్తాడట? సౌఖ్యము, ఆశీర్వాదం ఇస్తాడు. అట్టి భాగ్యము నుంచి ఆయన రాకడకు వారు ఎలాగైతే ప్రయాణం చేసి నూతన యెరూషలేమును వారు కానాను ప్రయాణం చేశారో, మనము కూడా ఈ లోకములో ఆయన వైపు చూస్తూ మన విశ్వాస యాత్ర ముందుకు సాగించుకుంటూ ఆ నూతన యెరూషలేమునకు రాబోచున్న ప్రభు రాకడలో మేఘమెక్కి నూతన యెరూషలేములో ఆయనతో యుగయుగాలుండే భాగ్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం. సంస్కారికులైన వారందరూ లేచి